ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసుకునే ప్రచారాలు కొన్నిసార్లు ప్రజలకు చాలా యావగింపుగా ఉంటాయి. ఈ విషయంలో గత ప్రభుత్వాన్ని లీడ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల నుంచి ఎదుర్కొన్నారు. అంటే తీవ్రమైన ప్రచారాలు చేసుకునేవాళ్ళు. అవన్నీ కనుక ఎట్లాంటి ప్రచారాలంటే ప్రభుత్వ భవనాలకు వైసీపీ కలర్లు వేయడము, ఇంకా రకరకాల ఇటువంటివి. దీని మీద చాలా వ్యతిరేకత ప్రజల నుంచి వాళ్ళ మీద ప్రజలకు వ్యతిరేకత కనిపించింది కూడా. అండ్ అప్పుడు విపక్షంగా ఉన్న టీడీపీ, జనసేన వీళ్ళు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ఆ పార్టీ నేతలు చేసుకునే ప్రచారం బాబోయ్ ముక్కున వేలు కాదు, పాజిబుల్ అయితే ముక్కున కాలుగానే వేసుకోవాలి. మన కాలు మనమే ముక్కన బ్రొటన వేలు పెట్టుకోవాలి. అంత దారుణమైనటువంటి ప్రచారం. సపరేట్గా ఈ ప్రచారం చేసుకోవడం పిఆర్ స్టంట్స్ కోసమే కొన్ని వీడియోలు, కొన్ని పిక్స్లు, కొన్ని స్టైల్స్ ప్రభుత్వం పెద్దలు, కీలక నేతలందరూ కూడా వాటి కోసమే కొన్ని పిక్స్ దిగుతూ ఉన్నారు, కొన్ని వీడియోలు దిగుతున్నారు, కొన్ని రీల్స్ లాగా చేస్తూ ఉన్నారు. కేవలం ప్రచారం కోసమే. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలకు కలర్ల దగ్గర నుంచి ఏడైనా కనుక డివైడర్లకు కలర్ల దగ్గర నుంచి ఏడ చూసినా అదే పసుపుమయం వేసుకుంటూ పోతూ ఉన్నారు. అక్కడి తాగలే ఈరోజు పత్రికల్లో ఒక ఫోటోలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఏమని? ఇవేంటివి తెలుసా? కరెంటు బల్బుల మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది. అవును అండి, ఒక పత్రిక ఆ ఫోటోలు కానీ ప్రచురించింది. విద్యుత్ బల్బులపై చంద్రబాబు బొమ్మ అని. ఈ హౌసింగ్ లబ్ధిదారులు ఉంటారు కదా, హౌసింగ్ లబ్ధిదారులు వాళ్ళకి అందించే విద్యుత్ బల్బులపై కూడా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ వేసి అందిస్తున్నారట. హౌసింగ్ లబ్ధిదారులకు అందించే విద్యుత్ బల్బుల మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ వేసి అందిస్తున్నారు. అయ్యా బాబోయ్ ఇదేం ప్రచారం అని చెప్పి ఆ బల్బులపై ఉన్న చంద్రబాబు నాయుడు గారి బొమ్మలను కూడా ప్రచురించుకుంటూ వచ్చారు. నిజంగానే ఈ స్థాయి ప్రచారమా? ఈ స్థాయి ప్రచారం చేసి మళ్ళీ ఎదుటోళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. సీరియస్లీ.